ఈ వెధవ అమ్మాయికి లవ్ లెటర్ రాశాడే. అసలు ఆ అమ్మాయి అందం ఏంటి, ఆ వినయం ఏంటి, ఆ కరిష్మా ఏంటి? ఇలాంటి అమ్మాయిలు అలాంటి అబ్బాయిలకే పడతారండి. నేను మీకు పడలా? అంటే నాకు వాడికి పోలిక? ఆ రోజుల్లో నేను మీ నాన్న ఛాలెంజ్ చేసి మరి పెళ్లి చేసుకున్నానే. నేను కాలేజీలో టాపర్నే. వాడు 10వ తరగతి 3 సార్లు తప్పాడు. 2 సార్లు వస్తున్నాడు వేధవ. వాడి జీవితంలో బాగుపడ్డు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఆపండి. అమ్మా, నేను సింగపూర్ వెళ్తా. నాన్న ఆఫీస్ నేను చూసుకుంటా. ఏమండి, శని వెళ్ళిపోయాడండి. గురువు వచ్చేసాడు. ఆపు నీ సోది. నా బంగారు కొండ. ఎప్పుడు వెళ్తావు బంగారం? త్వరలో. కానీ సింగపూర్ అంటే పాస్పోర్ట్ ఉండాలిగా. ఉండాలిగా. పాస్పోర్ట్ అప్లై చేయాలిగా. చెయ్యాలిగా. అంటే పాస్పోర్ట్ కి డబ్బులు కావాలిగా. కావాలిగా. వాడు ఇక్కడికే వస్తాడని నాకు తెలిసే. నాకు తెలుసండి. లక్ష్మి ఎక్కడికి? ఇప్పుడే వస్తానంట్రా. ఒరే నిన్ను. ఇదిగోరా నాన్న. నా పర్స్ ఎందుకు తీసుకొస్తున్నావే? ఇదిగో నీ పాస్పోర్ట్ డబ్బులు. మరి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలిగా. వెళ్ళాలిగా. అక్కడ లేట్ అయితే ఏమన్నా తినాలిగా. తినాలిగా నాన్న. ఇదిగో ఇంకొక 500 పెట్టుకో. మిగిలిన కూడా తీసుకో. వాడికి అన్నందుకు మనం అడుక్కు తినాలా? తినాలిగా. మీరు తినండి. నా కడుపు నిండింది. అమ్మయ్యా, నందుకి గిఫ్ట్ కొనాలి, లంచ్కి పిలవాలి, లైన్లో పెట్టాలి. ఈ లవ్ చాలా కాస్ట్లీ మ్యాటర్ రా బాబు. ఇంకా నా మీద కోపం తగ్గలేదా? ఆ గొడవ అయిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ని అసలు కలవడమే మానేశాను నందు. నీ మీద ప్రామిస్, ఇప్పుడు ఏ గొడవలకు వెళ్ళడం లేదు. నన్ను నమ్ము ప్లీజ్. నాకు నువ్వే కావాలి నందు. నమ్మవా? సరే అయితే ఇదిగో ఇదిగో ఈ ఫోన్ పెట్టుకో. పట్టుకో, నీకే. రోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తాను అని అడుగు, చెప్తా. ఈ ఫోన్ నీకోసమే కొన్నానందు. నాన్న, నువ్వు నా కోసం సింగపూర్ నుంచి తెచ్చిన ఫోన్ పోయింది. నీతో అబద్ధం చెప్పను, ఓకే? ఇదిగో నీకు ఇష్టమని జాస్మిన్ పర్ఫ్యూమ్ బాటిల్స్ కొన్నాను నందు, తీసుకో. లక్ష్మి, నా పెర్ఫ్యూమ్ బాటిల్స్ అన్నీ ఏమైపోయాయి? $500 సింగపూర్ డాలర్స్ పెట్టి కొన్నానే. నీకోసం రాత్రి పగలు కష్టపడుతున్నానందు. ఇక్కడే కదా పాలవాడికి డబ్బులు పెట్టాను. ఏమైపోయాయి? నేను ఏం చేసినా అది నీకోసమే నందు. నువ్వంటే నాకు ప్రాణం. సండే నా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, వస్తావా? yes హలో. రే అజయ్, ఎక్కడున్నావురా? ఆడిటోరియంలో. అక్కడేం చేస్తున్నావురా? రే నందు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుందిరా, ఫ్రీగా ఉంటేరా. ఓకేరా. ఓకే బాయ్ రా. హలో హలో, 546 బండి మీదేనా? అక్కడ అడ్డంగా ఉంది, వచ్చి తీయండి. కార్నర్లోనే పెట్టాను బాస్. అడ్డంగా ఉందని చెప్తున్నాగా, రండి. బాగా దొరికేవరా, నీకోసం వెతుకుతున్నా. ఆ రోజు తప్పించుకుంటే అయిపోయింది అనుకున్నావా? నా స్వాతిని ఏడిపియడం బాగా సరదా కదా. తను ఎంత బాధపడి నీకు తెలియాలి కదా. పట్టుకోండి.
వికీ బ్లడ్ పదరా ఎలా కొట్టేశాడు. వెంకీ వెంకీ లేరు వెంకీ. వాడు మన విక్కీని ఎలా కొట్టాడో వాడు కాళ్ళు చేతులు ఇరిగిపోను, వాడు నాశనం అయిపోతాడు. దరిద్రుడు. మొన్న స్వాతిని ఎవడో కుర్రాడితో లింక్ చేసి ఫోటో పంపించాడు చూడు, వాడు వీడే. వీడే ఇలా ఉంటే వాళ్ళ అమ్మా నాన్నలు ఎలా ఉంటారో. చచ్చా. అసలు వీళ్ళు కాలేజ్కి చదువుకోవడానికి వెళ్తున్నారా, గొడవ పడడానికి వెళ్తున్నారా? ఆ రోజు అసలు ఏం జరిగిందంటే, ఇదిగో చూడు, నీ డ్రామాలో చాలా బాగుంటాయి. నువ్వు మంచి యాక్టర్వి. వెళ్ళి సినిమాల్లో ట్రై చేయి. నన్ను వదిలేయి. నువ్వు నాకు వద్దు. ఓకే నందు, నీకు అంత ప్రాబ్లం అయితే ఇంకా నేను కలవను. కానీ నీకు 2 విషయాలు క్లియర్ చేస్తా. ఆ రోజు నువ్వు పిలిస్తేనే ఆ ఫంక్షన్కి వచ్చా. మీ అన్న ఎక్కడ ఉన్నది కూడా నాకు తెలియదు. రెండోది, ఆ రోజు ఎవరో తెలియని ఒక పాపకి ఫిట్స్ వస్తేనే నువ్వు అలా విలవిల్లాడిపోయావు. వెంకట్ నా ఫ్రెండ్, వాడిని అలా కొడుతూ ఉంటే నేను చూస్తూ ఉంటానా? ఆలోచించు. ఈ గొడవ నాకు మీ అన్నయ్యకు మధ్యలో వాడేం తప్పు చేశాడు? మీ అన్నయ్య కొట్టిన దెబ్బలకు వాడిప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. నువ్వు నన్ను వదిలే అని అన్నావు. ఎందుకంటే నేను నీకేమి కాను కాబట్టి. ఇదే మాట మీ అన్నయ్యతోను అనగలవా? అనలేవు. నాకు వాడికి ఉన్న తేడా అదే. సరే, ఇంకా నేను నీకు ఫోన్ చేయను, కనిపించను. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే నువ్వే నాకు కాల్ చేయి. నీకోసం నేను దాచుకున్నా నీ వస్తా. నువ్వంటే నాకెప్పుడు ఇష్టమే. దాన్ని నువ్వు కూడా మార్చలేవు. వస్తా. అనురాగం అది విషమై పోయేనే. కలిసావు కదా, వాడి పేరు చెప్తేనే నాకు మంట. ఎందుకు కలిసావు? ఎందుకురా దాన్ని అలా కొడుతున్నావు? నీకు తెలుసా నీ ముద్దులో కూతురు ఏం చేసిందో? ఇగో చూడు, ఇగో చూడు. ఏంటి ఇది? అసలు నీకు ఎందుకు అలా చేస్తున్నావు? చిచి, ఎందుకే నా కడుపుని చెడబుట్టావు? మనసి రాయిగా మారి ఈ కక్షలు జ్వాలగా రేగి జాలేలేని జగత్తులో మమతకు స్థానం లేది. నా బాధను ఎవరు వినరి ఉసిరేలో. ఏంట్రా ఎదిగిన ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం? నీకు తెలియదు మావయ్య, వాడికి నాకు 2 ఏళ్ళుగా గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఫోటో నా ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారు? ఎంత అసహ్యంగా ఉంటుంది.
నాన్నకేం జవాబు చెప్పాలి? అసలు ఇదంతా నా మీద కోపంతో చేస్తున్నాడా లేకపోతే నిజంగా దీన్ని లవ్లో పడేశాడా ఏం అర్థం కావట్లేదు. అసలు వాడిని చంపేయాలి. రేయ్, ఇప్పుడు కోప్పడి ప్రయోజనం లేదు. చాలా ప్రశాంతంగా ఆలోచించాలి. వాడి గురించి అలా ఉంచు. రేయ్, ఇందాక జరిగిన గొడవకి ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయింది అనుకో, అప్పుడు ఎంత చండాలంగా ఉంటుంది. మన కుటుంబం పరువు రోడ్డు మీద పడిపోదు. రే విక్కీ, మీ చెల్లిని నువ్వు పువ్వుల్లో పెట్టుకుని పెంచావు. అది ఇప్పుడు యాపిల్ పండులా తయారైంది. ఆ యాపిల్ పండు మురికి కాలంలో పడిపోకుండా ఇప్పుడు నువ్వే చూసుకోవాలి. ఈ యాపిల్ పండుని అమెరికా పంపించేస్తే ఈ మురికి కాలవ ఉండదు, ఆ కాలవ కంపు ఉండదు. విష్ణుకు ఫోన్ చేయి. ఇప్పుడా? ఇప్పుడే చెయ్యి. హాయ్ విక్కీ. హలో విష్ణు, ఏంటి ఇంత సడన్గా ఫోన్ చేసావు? ఇట్స్ అన్ ఇంపార్టెంట్ మ్యాటర్. ఏంటి మీ చెల్లికి ఏమైనా వేరే సంబంధం చూస్తున్నావా? చాచా, అది కాదు. హే, ఐఎమ్ జోకింగ్ మ్యాన్. విష్ణు, నందు ఇప్పుడు చాలా అందంగా తయారైంది. సో కాలేజ్లో అబ్బాయిలు బాగా ఇబ్బంది పెడుతున్నారు. వావ్, ఫ్యాంటాస్టిక్. అదే కొంచెం టెన్షన్గా ఉంది. నువ్వు ఓకే అంటే నీకు నందుకి పెళ్లి చేద్దామని. ఓ మై గాడ్, ఏం మాట్లాడుతున్నావు? ఐఎమ్ సీరియస్ మ్యాన్, నాన్నతో మాట్లాడతా కదా. విక్కీ, నీకు ఒక విషయం చెప్పనా? ఇక్కడ అమెరికాలో ఏ అమ్మాయిని చూసినా నాకు నందులాగే కనిపిస్తుంది. అలాంటిది నందు నాతో యుఎస్ వస్తుందంటే ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్ మ్యాన్. మరి మీ అమ్మ నాన్నతో నువ్వే చెప్పాలి. విక్కీ, నువ్వేం వరీ అవ్వకు. 15 డేస్లో నేను హైదరాబాద్ వస్తున్నాను. 1 మంత్లో పెళ్ళి, ఓకేనా? ఓకే విష్ణు, థ్యాంక్ యూ రా. ఇంకా విష్ణు ఏంట్రా? బావా బావా అని పిలువు. ఐ లవ్ యూ విక్కీ. సారీ బావా. మామ్ డాడ్తో నేను ఇప్పుడే మాట్లాడతాను. ఓకే, బాయ్. ఓకే బావా, బాయ్. జాగ్రత్తరా. రేయ్, ఈ విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచు. 1 నెలల పాటు ఆ అమ్మాయిని బయటకు ఎక్కడికి పంపించొద్దు. నో కాలేజ్, నో ఫోన్ కాల్స్. అర్థమైందా? అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. అర్థమైంది మావయ్య. రే మావా అజయ్, నీ పెళ్లి ఫోటో సూపర్ ఉందిరా. రే ఊరుకోరా. రే బాగానే అయింది కదరా. ఇక సచ్చినట్టు ఆ విక్రమ్ గారు నీ దగ్గరికే వస్తాడు. రే పిచ్చదోలా మాట్లాడుకో. నేను నందుతో ఇంకా ఈ జన్మలో కలోను ఫోన్ చేయను అని చెప్పేశా. ఇప్పుడు తన జీవితం పాడవాలని ఇదంతా నేనే చేశానని అనుకోదు. అంతా అయిపోయింది. ఏంట్రా అజయ్, ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నావు? ఫేస్ దొండపండ్లా వెలిగిపోతుంది. ఎలా ఉంది నేను సృష్టించిన భూకంపం? కాలేజ్ మొత్తం అద్దరిపోయింది కదా. ఇక్కడ నుంచి మన కాలేజీకి నువ్వే హీరో, నందినే నీ హీరోయిన్. అలా ఉంటది ఈ శ్యామ్ గడి దెబ్బ. చెప్తా. వదిలేరా వాడిని, పాపారా. రే పోండ్రా, చచ్చిపోవాలందిరా. అమ్మా, నాకు ఈ పెళ్ళి వద్దమ్మా. నేను చదువుకుంటాను. నువ్వు చదువుకునే లక్షణం చూసాంగా. ఇప్పుడైనా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళి బుద్ధిగా ఉండు. అడ్డమైన వేషాలు వేయక. చదువుకుంటుందట, చదువుకుంటుంది. ఈ చదువు అనురాగం అది విషమైపోయేనే. దూరమైన ప్రేమలో భారమైన బ్రతుకులో ఏది సదా సాగులో ఈ పయనం. అన్నయ్య, నేను ఈ పెళ్లి చేసుకోను. ఏ వాడితో పారిపోయి నా పరువు తీయాలనుకుంటున్నావా? నీకు పెళ్లి చేసి వదిలించుకుంటేనే నాకు మనశ్శాంతి. అర్థమైందా? ఆశలు ఆవిరయ్యి నా మదిలో వేదన మోగి మాటరాని మౌనమే. క్షణముక యుగముగ మారి నా తనువుక మూడైపోయి వాడిపోయి
మంచి ఐడియా ఇచ్చా మాయా. రే వికీ, ఆ జీగడ్ ఫ్రెండ్స్ వచ్చే దారిలో కనిపించారా, మమ్మల్ని చూసి పారిపోయారా. జాగ్రత్త మామ. హలో, ఎవరు మీరు? ఏం కావాలి? నాన్న, నాన్న. ఎవరు బాబు నువ్వు? ఎనిమిని, అజయ్ గాడి ఎనిమిని. చూడండి, వాడు వాడి ఫ్రెండ్స్ ఈ మధ్య మా ఇంటి దగ్గర చాలా ఎక్కువగా తిరుగుతున్నారు. వాడికి చెప్పండి, వాడు కానీ వాడి ఫ్రెండ్స్ కానీ మళ్ళీ అక్కడ కనిపిస్తే మాత్రం కాళ్ళు చేతులు ఎరో కొట్టేస్తా. వాడికి నీకు మధ్య ఏంటి గొడవ? ఓ, మీకు తెలియదు అనుకుంటా. వాడు మా చెల్లెల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అంటే నువ్వు నందిని వాళ్ళ? ఓ, అంటే మీకు కూడా తెలుసు అనమాట. ఏం ఫ్యామిలీ అండి మీది? చెత్త ఫ్యామిలీ, చెత్త బ్యాక్గ్రౌండ్. రే, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావురా? మా అజయ్ గురించి మాకు బాగా తెలుసు, పో బయటికి. వాడికి చెప్పండి, మళ్ళీ నా విషయంలో క్రాస్ చేస్తే వాడిని చంపేస్తా. చంపేస్తావా? చంపేస్తావా? మా అజయ్ అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు ఇలా వచ్చి గొడవ చేసావని తెలిస్తే అయిపోతావా? ఉండండి, రౌడీ వెదవలా మాట్లాడుతున్నావు, బయటికి పో. రౌడీ వెదవ నేను కాదు, నీ కొడుకే. నాతో డీల్ చేయలేక నా చెల్లెల్ని అడ్డు పెట్టుకుంటున్నాడు. వేస్ట్ ఫెలో. ముందు పో ఇక్కడి నుంచి, పో బయటికి. వెళ్ళయ్యా. ఉండండి, ప్రతి అడ్డమైన వెదవ వచ్చి మా అజయ్ గురించి మాట్లాడమే. వెళ్ళి బయటికి. నందిని వాళ్ళ అన్నొచ్చాడురా, అమ్మా నాన్నని ఫుల్గా తిట్టేశాడు. నువ్వేమో నందిని వెనక పడుతున్నావని నాన్న పైన అరిచేశాడు. అమ్మనేమో ఏవే ఏవే అనేశాడు. ఎట్లా మాట్లాడంటే నీ కాళ్ళు చేతులు ఇరగొట్టేస్తా అన్నాడు. వద్దమ్మా, నాకు నందిని వద్దు. మన ఇంటికి వచ్చి వాడు మిమ్మల్ని ఇంత అవమానించాక వాడు నాకు కాళ్ళు పడుకొని బతిమాలినా నేను వాడిని క్షమించను. నందిని వచ్చి బ్రతిమాలినా నేను పెళ్లి చేసుకోను. నాన్న, మీతో అలా మాట్లాడా? చెప్తా వాడి పని. అమ్మా, నువ్వు ఇంకా ఈ విషయం మర్చిపో. నీ మీద ఒట్టేసి చెప్తున్నా, నా లైఫ్లో ఇంకా నందిని లేదు. నాకు నువ్వే దేవత. నాన్న దేవుడు. వాడు మిమ్మల్ని అవమానిస్తాడా? చెప్తా వాడి పని. హలో నందిని. హలో నందు, ఎలా ఉన్నావు? నీ గొంతు విన్నాకే నా ప్రాణం తిరిగి వచ్చినట్టుంది. అదేం పర్లేదు నందు, ఇలాంటి సిచ్యువేషన్లో గొడవలు కామనే కదా. వాడు కోపంలో ఉన్నాడు కదా. వాడెంతైనా నా బావే కదరా. మా నాన్నకి ఇదంతా చాలా కామన్. సింగపూర్లో డబ్బులు తీసుకునే ఉద్యోగం ఇప్పించడు. అందరు బూతులు తిడతారు, నువ్వు లైట్ తీసుకో. మా నాయనమ్మ అయితే మా అమ్మను చిప్పుడుతో కొడుతుంది. అమ్మ పట్టించుకోదు. ఏం పర్లేదు. నందు, ఆ ఫోటో నాకు తెలుసు నువ్వు చేయలేదు. విష్ణు అని యుఎస్ లో ఉంటాడు. అతనికి ఇచ్చి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయారు. ప్లీజ్ ఏదో ఒకటి చేయవా అజయ్? నువ్వు లేకుండా నేను ఉండలేను. నందు, ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను నన్ను ఎవరు విడదీయలేరు. నీకోసం ఎంత దూరమైనా వెళ్తా, అర్థమైందా? నువ్వు మాత్రం ఏడు, నేను తట్టుకోలేను. జాగ్రత్తరా, నేనుండనా మరి? అమ్మా దా. హలో హలో, వస్తున్నా.
నేను వస్తున్నాను రా పద. ఆశలు ఆవిరి అయ్యి నా మదిలో వేదన మోగి మాటరాని మౌనమే క్షణముక యుగముగ మారి నా తనువుక మూడైపోయి వాడిపోయి జీవమే నీ కోసం వేచి ఉన్న ప్రతి క్షణం నీ తలపులో జీవిస్తున్న అనుక్షణం మన ప్రేమే కలేనా కథగానే మిగిలినా. ఎక్కడుంది అబ్బా ఏరోప్లేన్? రేషామ్, ఆ రోజు జరిగిన దానికి ఏమనుకోకు. ఏమని అనుకుంటుంటే ఇక్కడ దాకా వచ్చావన్నా, ముందు విషయం చెప్పు. మా అమ్మ నగలు తాకట్టు పెట్టి ఈ డబ్బులు ఇచ్చిందిరా. ఈరోజు రాత్రి ఎవరికి తెలియకుండా నందిని తీసుకొని వేరే ఊరు వెళ్ళి పెళ్లి చేసుకుంటాం. అప్పుడు ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు కదా. రే అజయ్, ఇచ్చాలో రిస్క్ రా. ఎవరికి తెలియకుండా నందిని ఇంటికి వెళ్ళి నందిని బయటికి తీసుకురావాలా? ఇది చాలా డేంజర్ రా. రే, నాకు వేరే మార్గం లేదురా. తను అలా ఏడుస్తుంటే తట్టుకోలేకపోతున్నారా. ఈ విషయం వేణుకు చెప్పావా? రే, చెప్తే తిడతాడ్రా. ఈరోజు మీరు వస్తారా రారా? రే, చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాల్లో ఎన్నో విధాలుగా ఇరికించాడు. ఇప్పుడు ఇందులో ఇరికిస్తున్నాడు. ఎన్ని గంటలకు రావాలి? 11 o'clock. మా ఇద్దరిని బస్ ఎక్కించేసి మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోక ఏం చేస్తాం లేరా? రే, మీ నాన్నకు తెలిస్తే? ఏమా అజయ్, నేను భాష అని మాట్లాడుతున్నాను. నువ్వు లవ్ చేసేది ఆ అమ్మాయి నందినియే కదా? అవునన్నా, ఏమైంది? ఆ అమ్మాయికి షాదీ ఫిక్స్ అయింది కదా? అవునన్నా, నెక్స్ట్ మంత్ 18th కదా. కానీ నీకు ఒక విషయం చెప్తాను విను. దానికి ముందే అమ్మాయికి పెళ్లి అయిపోతుంది. అది కాదు బాయ్, ఇప్పుడు ఇంకో గంటలో ఏసరావు నగర్ బాలాజీ టెంపుల్ హేనా, అక్కడే పెళ్లి. రే అజయ్, ఎక్కడికి రా? రే ఆగ్రా. ఇది లోపల పెట్టరా. రే జాగ్రత్తరా, వాడు ఎట్టి పరిస్థితులు లోపల రాకూడదు. రే నువ్వు ఆ గేట్ చూడు, ఈ గేట్ చూడు, అర్థమైందా? నువ్వేం టెన్షన్ ఫీల్ అవ్వకు. నువ్వు హ్యాపీగా వెళ్ళి పెళ్లి పనులు చూసుకో, మిగతాదంతా మేము చూసుకుంటాం. మేము చూసుకుంటాం. హలో రే విక్రమ్, నేను నీకు ఏం ద్రోహం చేశానురా? ఏదో చిన్న చిన్న గొడవలు, ఎందుకురా మమ్మల్ని విడగొడతావు? ఏంట్రా దేవదాస్లా మాట్లాడుతున్నావు? విషయం అర్థమైంది కదా. అరగంటలో పెళ్ళాక చెప్తా. అప్పుడు ఏ బిల్డింగ్ మీద నుంచి దూకి చావు. రే విక్రమ్, తప్పురా. నేను లవ్ చేయడం కాదురా, నీ చెల్లి కూడా నన్ను ఇష్టపడుతుంది కదా. సరేరా, ఇష్టపడుతుంది. ఇప్పుడు ఏంటి నీ గోలా? రే విక్రమ్, ఐఎమ్ సారీ రా. నీ చెల్లి పెళ్లి నువ్వు అనుకున్నట్టే జరగదురా. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థ. రే, ఇప్పుడు నా చెల్లెలు గుడి లోపలే ఉంది, పెళ్లి పీటల మీదే ఉంది. ఇప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావురా చెప్పు? ఏం పీకుతావురా? లోపలున్నారు, కూర్చోండి. ఎమర్జెన్సీ, టైం లేదు. కన్సల్టేషన్ ఫీజు కట్టి కూర్చోండి. యు ఫూల్స్. ఎక్కడికి? నైట్ కూడా ఇవే టాబ్లెట్స్ కంటిన్యూ చేయండి. అనస్థిషియా కూడా ఇవ్వండి. పాపకి ఫిట్స్ వచ్చింది డాక్టర్. చూడండి డాక్టర్. డాక్టర్ అతను ఫీజు పే చేయలేదు డాక్టర్. కన్సల్టేషన్ ఫీజు కట్టిన తర్వాతనే పాప లోపల తీసుకురావాలి. నీ అమ్మ జీవితం, పాపకి ఫిట్స్ వచ్చిందని మొత్తుకుంటుంటే ఫీజు అని చేస్తున్నారు కదరా. తీసుకో. ఏంటిది? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నీ తల్లి పొడిచి పడతా. త్వరగా లోపలికి తీసుకెళ్ళు. కూల్ డౌన్. రెడీ? తీసుకెళ్ళు. గంట తర్వాత ట్యాక్సీ
రిలాక్సింగ్ ఇంజెక్షన్ ఇవ్వండి, మళ్ళీ వచ్చి చూస్తాను. ఓకేనా? ఓకే డాక్టర్. డాక్టర్, పాపకి ఏమైంది? హై ఫీవర్, సివియర్ నర్వస్ బ్రేక్ డౌన్. నౌ షీ ఈస్ ఫైన్, నో ప్రాబ్లం. ఓకే. ఏమైంది తల్లి? ఏమీ కాలేదమ్మా, జ్వరం వచ్చి ఫిట్స్ వచ్చింది, ఇప్పుడు తగ్గిపోయింది. దండం పెట్టాలంటే ఆ అబ్బాయికి పెట్టు, అతనే మీ పాపని కాపాడాడు. రే ఏంట్రాయుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులను చేస్తున్నాడు ఎందుకు? ఎప్పుడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. అలాంటి బాబు అజయ్ కుమార్ సార్. వెల్డన్ అజయ్. థ్యాంక్ యూ. వెల్డన్. థ్యాంక్ యూ సార్. మనం వెళ్దామా? మస్త్ చేసినావు. ఈ బేకార్ గాలతో తిరగా దిమాగ్ ఖరాబ్ అయింది. ఎవరినే బేకార్ గీకార్ అంటున్నావు? కొట్టానంటారా? నందు, తనని ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడి మసైపోతావు. నా కలల రాకుమారి కళ్ళెదుట నిలిచింది. ఏళ్ళకురా మావా, లైఫ్లో నా మేరా లవ్వు విన్నవ్వాలి. వైఫై నువ్వే నాకు క్వీన్ అవ్వాలి. నువ్వు ఖుషి నేను ఖుషి ప్యారు ఖుషిలే. నా డ్రీమ్ గర్ల్ నువ్వే నా జాను అజారే. నువ్వు ఖుషి నేను ఖుషి ప్యారు ఖుషిలే. నా డ్రీమ్ గర్ల్ నువ్వే నా జాను అజారే. నడకలలో అది ఊర్వశి రాయేది, ఇల్లే గాయమైందే. అయ్యో లైఫ్ లో నా మెరా లవ్ విన్ అవ్వాలి. వైఫై నువ్వే నాకు క్వీన్ అవ్వాలి. లైఫ్ లో నా మెరా లవ్ విన్ అవ్వాలి. వైఫై నువ్వే నాకు క్వీన్ అవ్వాలి. నువ్వు ఖుషి నేను ఖుషి ప్యారు ఖుషిలే. నా డ్రీమ్ గర్ల్ నువ్వే నా జాను అజారే. దివిలో హరివిల్లులా చూపుల చిరు చల్లులా నువ్వు అలా చూస్తుంటే బాగుంటదే. నేనే నీ రోమియో నువ్వే నా జూలియట్, మస్తు మస్తు డ్యూయట్లు పాడుకుందామే. దేవుడు కరుణించి వరాలు కురిపించి భూమికే నిన్ను తెచ్చాడే. ఇకపై నువ్వేనా దేవతవేనంట, పూజలు చేస్తుంటానే. నువ్వే నా యుఎస్ వీసా, నా పాస్పోర్ట్ నువ్వేగా మోనాలిసా. లైఫ్ లో నా మెరా లవ్ విన్ అవ్వాలి. వైఫై నువ్వే నాకు క్వీన్ అవ్వాలి. నా ఏంజల్ నవ్వితే పూలవాన కురిస్తే ఏదేదో అలజడి అవుతా ఉందే. నువ్వే నా జిందగీ నువ్వే నా హర్ఖుషి, తోడుంటే నీతోనే స్వర్గం ఉండదు. అసలే తొలి ప్రేమ ఏంటిది హంగామా, బదులే చెప్పాలమ్మా. ఇకపై నువ్వేనా ఆధారేనంట, దారే చూపాలమ్మా. రోజా నీ సొగసులన్నీ ఇచ్చేయి ఆజా ఆజా. లైఫ్ లో నా మెరా లవ్ విన్ అవ్వాలి. వైఫై నువ్వే నాకు క్వీన్ అవ్వాలి. లైఫ్ లో నా మెరా లవ్ విన్ అవ్వాలి. వైఫై నువ్వే నాకు క్వీన్ అవ్వాలి. సర్ప్రైజ్ నందిని, కమ్ పద రా. అబ్బా, ఇక్కడ తీసుకొచ్చి
ప్లేస్ నాకు చాలా నచ్చింది. కదా ఇలా ఎప్పుడు వచ్చింది లేదు, ఇదే ఫస్ట్ టైం. అన్నిటికీ ఒక ఫస్ట్ టైం ఉంటుంది కదా. వీళ్ళు ఏ తుప్పల్లో ఉన్నారో ఏంటో. ఎక్కడున్నారబ్బా? ఎక్కడ్రా వీళ్ళు? రే రే అక్కడ ఉన్నారా? 1 సెకండ్ నందిని. ఆ రోజు హాస్పిటల్లో నీ తల్లోంచి పడిన రోజా పువ్వు, నీ పెన్ను, నువ్వు తాగిన నందిని ఫ్లేవర్డ్ మిల్క్, నీ ఖర్చు, చూసారా? ఇన్ని రోజులు ఈ పువ్వు ఫ్రిడ్జ్లోనే పెట్టాను. మన పెళ్ళి అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లోనే ఉంచుతా. ఆ తర్వాత అప్పుడు మా ఇంటికి ఈ రోజు వస్తుంది, ఇంకా ఈ రోజుతో పని లేదు. రే వీడి దగ్గర చాలా విషయం ఉందిరా. అదే ఉంది ఆడి దగ్గర. నందిని స్ట్రైట్ గా మాట అడుగుతా, నేనంటే నీకు ఇష్టమేనా? నాకు క్లోజ్ గా ఉన్న వాళ్ళు నన్ను నందు అని పిలుస్తారు. ఓ సరే నందు, నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టం లేకుండానే ఇంత దూరం వస్తానా? కానీ నీతో ఉంటారు చూడు నీ ఫ్రెండ్స్, వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. వాళ్ళతో నువ్వు తిరక్కు, వాళ్ళు నేను పాడు చేస్తారు. వాడిని మనం పాడు చేస్తున్నామంట. ఈ మహాతల్లి సర్టిఫికెట్ ఇస్తుంది. రే వచ్చిన సెకండ్ డేనే ఎలా కట్ చేస్తుందో చూడరా. అమ్మాయిలు కటింగ్ లో స్పెషలిస్టులు రా. ఇదేరా అమ్మాయిల బుద్ధి. అమ్మాయిలు చాలా డేంజర్ రా బాబు. అవునరా. వాళ్ళ గురించి ఏం చెప్పమంటావు నందు? చదువుకోండ్రా అంటే మాట వినరు. కాలేజ్ ఫీజు కూడా కట్టకుండా సినిమాకి వెళ్దాం అంటాడు ఆ శ్యామ్ గాడు. నేను కష్టపడి చదువుకుంటుంటే నువ్వు డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా అంటాడు ఆ వెంకీగాడు. చూడు ఇప్పుడు మన గురించారా చూడు. ఆ భారత్ గణ్ణి అయితే పాపం వాళ్ళ అన్న టాయిలెట్ కడగడానికి కూడా పనికిరావని అంటాడు. స్వాతి, వాళ్ళని ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నారు? 1 వీక్ నుంచి బావా. సరే చూద్దాం. బావా ఏంటి? వాళ్ళని కొడతావా? ముందు వాళ్ళని చూపించు, తర్వాత చెప్తా వాళ్ళ సంగతి. సరే వాళ్ళు కనిపిస్తే ఫోన్ చేయి. సరే బావా, అలాగే బావా. ఓకే. రేయ్ ఏమైందిరా వాడికి? ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రేయ్ నువ్వు చెయ్యి. బ్యాలెన్స్ లేదురా. రే వాడు క్లాస్లో ఉన్నాడు రా, చెప్పకన్నాడు. వాడికి అంత సీన్ ఉందా? చెప్తా పదండ్రా. వచ్చాడు పద. 1 + 2 = 1. ఏంట్రా ఏమైందిరా నీకు? రే నేను బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని అమెరికా వెళ్ళిపోతారా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు బాగా చదువుకుంటావా, బాగా మార్క్స్ తెచ్చుకుంటావా, అమెరికా వెళ్తావా? వెళ్ళిపోతా. ఇలాంటి దిక్కుమాలి అడ్వైస్ ఇచ్చిన ఆ మెంటల్ గా మా నాన్న. సరేరా పద, మీ నాన్ననే అడుగుతా. వద్దురా, మళ్ళీ అడిగితే చెప్పడు. ప్లీజ్ రా, వద్దురా. మా నాన్న లేడరా ఇంట్లో. మా నాన్న ఊరెళ్ళారా? రాడ్రా, మళ్ళీ రాడ్రా. రే ప్లీజ్ రా, రే నా మాట్లాడరా, వద్దురా. రే ప్లీజ్ రా, ప్లీజ్. అమ్మా అమ్మా, అరే అరే వద్దురా. అబ్బా అబ్బా అరే. ఏంటి బాగా చదువుకుంటాడా, మంచి మార్కులు తెచ్చుకుంటాడా, అమెరికా వెళ్తాడా? అవునా అంకుల్? ఈ పరిస్థితిలో శ్యామ్ మనకు దగ్గర. వాడు రోజు రోజుకి రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నాడు. వాణ్ణి రైట్ ట్రాక్ లో ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు. ఏడివాడు? మా నాన్న ఏమన్నాడు? చాలా మంచోడు. దా నాన్న, వచ్చావా? బాగా బాగా చదువుకుంటావా, మంచి మంచి మార్కులు తెచ్చుకుంటావా, అమెరికా అమెరికా వెళ్తావరా? అమెరికా? ఓరే నాన్న,
నీకోసం 30 సంవత్సరాలు కష్టపడి ఇదిగో ఇదిగో ఈ మిల్లును కాపాడుకుంటూ వస్తున్నానరా. అలాంటిది ఇవన్నీ వదిలేసి నువ్వు అమెరికా అమెరికా వెళ్తావురా అమెరికా వెళ్తావురా అమెరికా వెళ్తావురా నీ అబ్బా. ఈ రోజు నుంచి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. డిగ్రీ పూర్తవగానే ఈ మిల్లు నువ్వే చూసుకోవాలి. ఇది నీకోసమే. బాగా చదవాలి, అమెరికా వెళ్ళాలి అని అన్నావా చంపేస్తా. బాబు అజయ్ చెప్పినట్టు విను, జీవితంలో బాగుపడతావు. అర్థమైందా? అర్థమైందా? నువ్వు వెళ్ళిపోయి ఇంకా. అంకుల్ సినిమాకి రారా అంటే రాను అంటున్నాడు. అడిగితే డబ్బులేమంటున్నాడు. అంటాడు అంటాడు అమెరికా వెళ్ళే ప్లాన్ కదా. మొన్న ఇచ్చిన 1000 రూపాయలు ఏం చేసావురా? 1000 రూపాయలా? 1000 రూపాయలా? అది తీయండి తీయండి. 5000 తీయండి. ఇదిగో అజయ్ 500 రూపాయలు. సరే జాగ్రత్తగా ఖర్చు పెట్టు. ఓకే. బోర్డు 500. ఏంట్రా మీ నాన్న ఇంత పిసినారుగా ఉన్నాడు? రే 1000 రూపాయలు ఏం చేసావురా? 1000 రూపాయలు ఏం చేసావు? ఏం చేసావురా? అది స్వాతిరా, నా ప్రాణం రా. గిఫ్ట్ కొన్నాన్రా. స్వాతి ఎవరు? హాయ్ స్వాతి, ఇవాళ బర్త్డే అంట కదా? అదే మీ కుక్క పిల్లది. అందుకే గిఫ్ట్ తీసుకొచ్చా. ఏం గిఫ్ట్? నీకు చాలా ఇష్టమైంది, చూస్తే సిగ్గుపడతావు. అయితే ఓపెన్ చేయి. ఏ సిగ్గుపడుతున్నావు? నీకు నచ్చుతుంది. ఐ నో యు లైక్ ఇట్. నువ్వు కొనిచ్చి చూద్దాం. లిలే కొట్టిల్లా. వీడేంటి సీరియస్ అయ్యాడు? రే శ్యామ్, నిన్నింత అవమానించిన స్వాతిని వదలనురా. ఆ స్వాతి చేతే నీకు ఐ లవ్ యూ చెప్పిస్తా. ఇది మీ నాన్న మీద ఒట్టు. నన్ను కొట్టి మా నాన్న మీద ఒట్టు అంటావేట్రా నీ అబ్బా. ఏం చేస్తున్నాడు వీడు? అరే అజయ్ వద్దురా, వాళ్ళకి తెలిసి నన్ను చంపేస్తారా. రే శ్యామ్, ప్రేమించాక ప్రాణాలు లెక్క చేయకూడదురా. చూడు, ఎంజాయ్ చేయి. బాగుంది. సిగ్గుపడింది చాలు, ముందు స్వాతి నంబర్ వాట్సాపా? వాట్సాపే. ఇదిగో. ఇప్పుడు చూడు, గబ్బు గబ్బు అయిపోతుంది. హలో. ఇదిగో చూడు స్వాతి, నువ్వు శ్యామ్ గురించి ఏమైనా అనుకుని ఉండొచ్చు, వాడిని చెప్పుతో కొట్టుండొచ్చు. వాడు సిగ్గులేని వాడు, బుద్ధి లేని వాడు, వేస్ట్ గాడు, అడ్డగాడిదా, దున్నపోతూ, మురిగిపోయిన పంది అని కూడా అనుకోవచ్చు. వాడు నల్ల పందే. కానీ శ్యామ్ నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి రేపు దుర్గం చెరువుకి వచ్చాయి, వాడికి ఐ లవ్ యూ చెప్పాయి. లేకపోతే ఈ ఫోటో మా కాలేజ్ అందరికి పంపించేస్తా. తర్వాత నీ ఇష్టం. ఓకే ఉంటా, బాయ్. అమ్ముడు ఎస్టు కుమ్ముడు, ఎస్టు కుమ్ముడు కుమ్ముడు. ఇప్పుడు వీడికి ఏం కావాలంట? వీడికి నేను ఐ లవ్ యూ చెప్పాలంట, లేకపోతే కాలేజ్లో అందరికి ఫోటో పంపుతాడంట. అలాగని వీడు చెప్పాడా? లేదు, వాడు వేరే బ్లాక్ మెయిలర్. చిరంజీవి గొంతుతో మాట్లాడాడు. ఐ లవ్ యూ చెప్పమన్నాడు అంతేగా? పద. నందు వద్దే, నాకు భయంగా ఉంది. మనం వెళ్ళకపోతే నీ ఫోటో అందరికి షేర్ చేస్తాడు, అది ఓకేనా? వీళ్ళనేం చేయాలో నాకు. రే శ్యామ్, ఇక్కడ నేను చెప్పినట్టు చెయ్యి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. రే నువ్వు స్వాతితో ఐ లవ్ యూ చెప్పించాలు. ఈ జన్మలో నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాం. గుడ్, పద.
వెళ్ళిపోదాం నందు. ఇప్పుడు రాని వద్దే. వాడి సంగతి చెప్తా, నువ్వేం భయపడకు. ఓ షట్, ఏంటి నందిని ఇక్కడికి వచ్చింది? బాబోయ్ బాబోయ్, నీకేం నేను రాలేదు. అక్కడ ఎవరున్నారో చూసావా? ఎవరున్నారు? స్వాతి పక్కన ఎవరు అమ్మాయి ఉన్నట్టుంది. బాగా చూడు. వస్తారుగా, చూసుకుందాం. ఇప్పుడు నందిని నీతో నన్ను చూసిందా? నన్ను ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ బిల్డింగ్ కి వేలాడి తీసి వెళ్ళిపోతుంది. బాబోయ్, నన్ను వదిలే బాబోయ్, నన్ను వదిలే. నీ లవ్కోదండం నీకోదండం, నన్ను వదిలే బాబోయ్. చంపేరా నన్ను, చంపేసి వెళ్ళిపో. నువ్వేదో వెళ్ళి చేస్తావని కొత్త చెట్టు కొని మరీ వేసుకొని వచ్చాను రా. ఇప్పుడు నువ్వే వదిలేసి వెళ్ళిపోతే నా బ్రతుకు ఏమైపోతుందిరా? అబ్బా, అక్కడ నందురా, ఇక్కడ శ్యామ్, గన్ శ్యామ్. ఏమవుతుంది అంటే వీడు వెళ్ళిపోతే ఇంకా ట్యాంక్ వండుకో, లేకపోతే సాగదుకో వెళ్ళి పడిపోవాలి. అంతే, ఇంకా ఏం చేయలేదు. తీసుకో, ఇంక నాకెందుకు, తీసుకో, నువ్వే తీసుకో. ఇవ్వను. ఎందుకు? సిగ్గా? చెడ్డీ లేదు. చెడ్డీ లేకుండా ఇంతవరకు వచ్చావా? చెడ్డీ లేకుండా కాశ్మీర్కి వెళ్ళా. భయపడకు. స్వాతి ఎక్కడ చెప్పరా? చూడు స్వాతి, నువ్వు ఫోన్ లో మాట్లాడింది నాతోనే. మన శ్యామ్ బుద్ధి లేనివాడు, అదే బుద్ధిమంతుడు, మంచి మసాలా ఉన్నాడు, అదే మంచి మనసున్నాడు. మంచిగా కొనిస్తాడు, మసాలా టీ ఇప్పిస్తాడు, మసాలా దోశ కూడా పోయిస్తాడు. మసాలా అవన్నీ నేనెందుకు కొనిస్తాను రా, డబ్బులు కూడా లేవు నా దగ్గర. నువ్వు ఆగరా. శ్యామ్ నన్ను లవ్ నా అదృష్టం. శ్యామ్ నిన్ను లవ్ నీ అదృష్టం. వాడికి ఐ లవ్ చెప్తే వెళ్ళిపోతాం, చక్కగా వెళ్ళిపోతాం, చక్కగా వెళ్ళిపోతాం. సరే, స్వాతి ఐ లవ్ యూ చెప్తుంది, దానికి ముందు ఆ ఫోటో డిలీట్ చేయి. నీ స్టేట్మెంట్ ఇవ్వు. ఇచ్చేస్తాడు. లవ్ చేయాలంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలా? నీ బ్యాంక్ స్టేట్మెంట్ కాదు, నీ ఆడియో స్టేట్మెంట్. నేను చేసింది తప్పు, ఇక మీదట స్వాతికి ఎటువంటి ఇబ్బంది కలిగించను అని చెప్పు, రికార్డ్ చేస్తా. అలా చెప్తే స్వాతి ఐ లవ్ యూ చెప్తుందా? నేను చెప్తా కదరా, నువ్వేం టెన్షన్ పడకు. సరే ఇవ్వు, చెప్తా. చెప్పు. నేను చేసిన తప్పు ఇక మీదట స్వాతికి ఎలాంటి ఇబ్బంది కలిగించను. ఒకవేళ కలిగించనచో సెక్షన్ 302 ప్రకారం అండమాన్ జైల్లో పెట్టించగాక. ఓకేనా స్వాతి? చెప్పు. ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ చెప్పిస్తా. సరే చెప్పించు. అన్నయ్య. అన్నయ్య ఎందుకు? స్వాతి చెప్తేనే బాగుంటుంది. అన్నయ్య నువ్వు చెప్పు స్వాతి. అయ్యో అన్నయ్య. రే అదే పారిపోరా, రే పారిపో, కొట్టకండి రే. రే వేణు, మన వాళ్ళని తీసుకుని వచ్చారా? నా స్వాతి ఫోటో మాఫ్ చేస్తారా నువ్వు? అనుకున్నాను రా, ఇలాంటి వెధవ పనులు చేసి ఏకైక వెధవ నువ్వే అంటావని.
పోండ్రా ఆగు. దగ్గర రాకు ఇద్దరు మెడ కోసేస్తా. రే ఇద్దరు మెడ కోసేస్తా. కోయరా కోయ్ చూద్దాం. రే విక్రమ్ వేరేరా పదరా తల చూసుకుందాం. దొరకండి చచ్చిపోతాం. చెత్త నా కొడుకులు సార్. మీ లైఫ్ కూడా వాల్యూ ఉంది సార్. వచ్చేసారా? రండి రండి, ఇవ్వండి. ఏం పెంచేవే వాడిని? వాడు నా కొడుకని చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది. ఏమైందండి? ఏమైందా? దేశంగానే దేశంలో అష్టకష్టాలు పడి 4 రూపాయలు సంపాదించి పంపిస్తే ఇదే నువ్వు చేసే నిర్వాకం. నేనేం తప్పు చేశానండి? ఏం తప్పు చేసావా? వాడిని కనడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. వాడు వీధి రౌడీలో కత్తి పట్టుకుని రోడ్డు మీద తిరుగుతున్నాడే నీ పుత్రరత్నం. కన్న తండ్రిని నా మెడ మీద కత్తి పెట్టాడే. అంతేనా? ఏదో వెరైటీగా వెల్కమ్ చెప్పుంటాడండి. మూర్తి, నీ కొడుకు దేనికి పనికిరాడు. వాడికి యూస్లెస్ ఫెలో. ఏయ్ ఏంటయ్యా, ఏంటి పెద్ద పుడింగులో వచ్చి మాట్లాడుతున్నావు? ముందెళ్ళి నీ కూతురికి చెప్పుకో. నా కొడుకు కనిపించగానే ఊరికే తిప్పుకుంటూ వచ్చేస్తుంది. ఏమో నోట్కొచ్చినట్టు మాట్లాడబాకు, 4 చీరేస్తా. సాంబశివరావు, మాటలు తిన్నగా రాని. నా గురించి తెలుసుగా? తెలుసు. అదేదో నీ పిల్లానికి చెప్పు. నీ కొడుకుని చూసుకొని తెగరెచ్చిపోతుంది. రెచ్చిపోద్ది. ఏం చేస్తా అంతే. ఏ వెళ్ళవయ్యా, మీరు రండి. రండి రండి చెప్తాను. ఇలా కూర్చోండి. ఆ సాంబశివరావుకి మనం అంటే కుళ్ళండి. మీరు సింగపూర్లో బోల్డ్ అంత సంపాదించేస్తున్నారని ఎప్పుడు మన మీద ఏడుస్తుంటాడు. అది కాదే, వాడు నా ముందే నిన్ను ఎన్ని మాటలు అన్నాడు. ఇక నేను లేనప్పుడు ఎన్ని మాటలు ఉంటాడో ఊహించగలను. చెప్తా వాడి సంగతి. మీరేం కంగారు పడక్కర్లేదు. నా కొడుకు అజయ్ ఉండగా నాకేం భయం చెప్పండి. వాడికి కానీ తెలిసిందా తాట తీసేస్తాడు. నేను నిన్ను కొట్టానని చెప్పు, నా తాట కూడా తీస్తాడేమో నీ కొడుకు. అబ్బబ్బా, ఎప్పుడు వాడిని ఏదో ఒకటి అంటూ ఉంటారు. మొన్నే ఆ మలయాళ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళొచ్చానండి. మన వాడికి గ్రహాలేవో బాలేవటండి. నెత్తి మీద శని తిరుగుతున్నట్ట. 2 నెలల్లో దిగిపోతాట. ఆ తర్వాత గురుడు వచ్చి కూర్చుంటాట. ఇంకప్పుడు మనవాడు కింగ్ అయిపోతాడు. చూడండి. కింగ్ కాదు, సర్లేండి, మీరెళ్ళి స్నానం చేసి రండి. మీకోసం చికెన్ ఉండాను. చికెన్ కర్రీ నా కోసం నువ్వు చేసావు అంటే నేను నమ్మాలి. ఆ పనికిమాలిన ఎదవ కోసం చేసుంటావు. ఆ మాత్రం తెలీదా? రాని చెప్తా వాడి సంగతి. ఈయన కోపం ఎప్పుడు తగ్గుతుందిరా దేవుడా. దీపు, రామ్మ, టైం అయింది. అమ్మ చికెన్ కర్రీ చేసింది, అదిరిపోద్ది. చికెన్ నాన్న, పెరుగన్నం ఉండు, ఇంకా ఉన్నాయిగా. లక్ష్మి, చికెన్ ఏది? రెక్కలు చెగిరిపోయాయి. ఏంటి చికెన్ కర్రీ కావాలా? చికెన్ కర్రీ పొద్దుననగా పిల్లాడు బయటికి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదని నేను టెన్షన్ పడుతుంటే మీకు చికెన్ కర్రీ కావాలా? అన్నయ్యకి నువ్వు వాడిని కొడతావని భయం. వాడు రాడు. నాన్న, నాకు చికెన్ కర్రీ కావాలి. నీకు చికెన్ కర్రీ కావాలి అంతే కదా? ఓ పని చేద్దాం, నేను వెళ్ళి ప్యారడైజ్ బిర్యానీ తీసుకొస్తా, మన ఇద్దరం తిందాం. ఓకే? సూపర్. మా నాన్న అంటే మా నాన్న. తెస్తారు. వాడింట్లోకి రాకుండా మీరు బయటికి వెళ్ళి చికెన్ బిర్యానీ తెచ్చుకోండి.